వెల్కమ్ టు మెగానే టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయ చిత్రపటంలో సిర్పూర్ కాగజ్ నగర్ ఇప్పుడు ఒక హాట్ టాపిక్. నిన్నటి వరకు నువ్వా నేనా అంటూ కత్తులు దూసుకున్న కాంగ్రెస్ బీజేపీలు ఒక్కసారిగా భాయ్ భాయ్ అంటూ చేతులు కలపడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. కమలం వికసించాలన్నా, హస్తం గెలవాలన్నా గులాబీని తుంచాల్సిందే అని ఏకైక అజెండాతో సాగిన ఈ మున్సిపల్ రాజకీయం ఇప్పుడు హైకోర్టు మెట్ల వరకు వెళ్ళింది. ఎమ్మెల్యే హరీష్ రావు వేసిన రివర్స్ గేర్ వ్యూహం వెనక అసలు కథ ఏంటి? కోనేరు కోనప్ప వేస్తున్న దొంగ ఓట్ల స్కెచ్ ఏంటి? మున్సిపల్ పీఠంపై కూర్చున్న ఈ వింత కూటమి భవిష్యత్ ఏంటి? సిర్పూర్ గడ్డపై రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. మున్సిపల్ చైర్మన్ పీఠంపై గులాబీ జెండా ఎగరవేయకూడదనే ఏకైక లక్ష్యంతో బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. పట్నంలో గతంలో జరిగిన అరాచకాలు, కబ్జాలు మళ్లీ పునరావృతం కాకూడదనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు హరీష్ బాబు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 5 సీట్లు మాత్రమే వచ్చాయి. వాస్తవానికి ఒక హిందూ మహిళను చైర్మన్ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చినా సంఖ్యాబలం లేకపోవడంతో హరీష్ బాబు తన వ్యూహాన్ని మార్చారు. బీఆర్ఎస్ కు 11 సీట్లు రావడంతో వారు అధికారం చేపట్టకుండా అడ్డుకోవడమే తన ప్రథమ కర్తవ్యమని ఆయన భావించారు. అందుకే శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న చందంగా కాంగ్రెస్ తో జతకట్టారు. హరీష్ బాబు మాటల్లో చెప్పాలంటే ఇది అమ్ముడుపోవడం కాదు, కాగజ్ నగర్ విముక్తి కోసం చేసిన త్యాగం. గత 10 ఏళ్లుగా పట్నంలో జరిగిన కబ్జాలు, అరాచకాలు మళ్లీ మొదలు కాకూడదనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన బాహాటంగానే ప్రకటిస్తున్నారు. నేను బాజాప్తుగా కాంగ్రెస్ కే ఓటేశా. బీఆర్ఎస్ కబంధ హస్తాల నుండి పట్టణాన్ని కాపాడటమే నా లక్ష్యం. మాకు 15 సీట్లు వస్తాయనుకున్నాం, కానీ 5 మాత్రమే వచ్చాయి. ఆ బలంతో మేము చైర్మన్ కాలేం. అందుకే బీఆర్ఎస్ ను అడ్డుకోవడానికి కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చాం. హిందూ మహిళా కార్డుతో కోనప్పాడుతున్న డ్రామాలు నేను నమ్మను. గతంలో హిందువులకు అవకాశం ఇవ్వని ఆయన ఇప్పుడు ఓడిపోయాక సవతి తల్లి ప్రేమ ఒలకబోస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఈ పరిణామాలను తీవ్రంగా ఖండిస్తున్నారు. హరీష్ బాబు నిర్ణయం హిందూ ధర్మానికి మరియు ఆయన్ను నమ్మి ఓటేసిన ప్రజలకు చేసిన ద్రోహమని ఆయన మండిపడుతున్నారు. బీజేపీ కాంగ్రెస్ ల పొత్తును ఒక అపవిత్ర కలయికగా కోనప్ప అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ దండే విఠల్ దొంగ ఓటు వేసి కాంగ్రెస్ ను గెలిపించారని ఆయన సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో హిందూ ధర్మం అన్నవారు ఇప్పుడు కాంగ్రెస్ పంచన చేరారు. హరీష్ బాబు అమ్ముడుపోయారు. ప్రజలు బీజేపీని తిరస్కరించి కేవలం 5 సీట్లు ఇస్తే అధికారం లేకున్నా మాకు 11 సీట్లు ఇచ్చారన్నారు. ఎమ్మెల్సీ దొంగ ఓటుతో గెలిచారు. దీనిపై మేము హైకోర్టుకు వెళ్తాం. హరీష్ బాబు 2 ఏళ్ల పాలన చూసి ప్రజలు అసహించుకుంటున్నారని ఆరోపించారు. కాగజ్ నగర్ రాజకీయాల్లో ఇప్పుడు దొంగ ఓట్ల అంశం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎమ్మెల్సీ దండే విఠల్ ఓటు హక్కుపై కోనప్ప వర్గం న్యాయ పోరాటానికి సిద్దమైంది. ఈ వివాదం తేలే వరకు మున్సిపల్ పీఠం భవితవ్యం అయోమయంలోనే ఉంది. ఈ రాజకీయ నాటకంలో మరో హైలైట్ వైస్ చైర్మన్ ఎన్నిక. చైర్మన్ పీఠం కాంగ్రెస్ కు దక్కితే వైస్ చైర్మన్ పీఠం అనూహ్యంగా బీజేపీ కౌన్సిలర్ డాక్టర్ అనితకు దక్కింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఆమెకు మద్దతు ఇచ్చింది మాత్రం బీఆర్ఎస్. తన సొంత పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తే బీజేపీ కౌన్సిలర్ మాత్రం బీఆర్ఎస్ మద్దతుతో వైస్ చైర్మన్ కావటం చూస్తుంటే కాగజ్ నగర్ లో రాజకీయ సిద్ధాంతాలు గాలికి కొట్టుకుపోయాయా అన్న అనుమానం కలుగుతోంది. డాక్టర్ అనిత ఎపిసోడ్ ఎమ్మెల్యే హరీష్ బాబుకు మింగుడు పడటం లేదు. ఆమెను కోనప్ప ట్రాప్ లో పడేశారని ఎమ్మెల్యే వర్గం అంటుంటే ఆమె తన ఇష్టపూర్వకంగానే మద్దతు తీసుకుందని కోనప్ప సమర్థిస్తున్నారు. చైర్మన్ కాంగ్రెస్, వైస్ చైర్మన్ బీజేపీ వినటానికి వింతగా ఉన్న కాగజ్ నగర్ ప్రజలు ఇప్పుడు ఈ విచిత్ర పాలనను చూడాల్సి వస్తోంది. ఈ పొత్తుల గోల, ఆరోపణల పర్వంలో అసలు పట్టణ అభివృద్ధి ఏమవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ చైర్మన్, బీజేపీ వైస్ చైర్మన్ మధ్య సమన్వయం ఎలా ఉంటుంది? బీఆర్ఎస్ కౌన్సిలర్లు సహకరిస్తారా లేక మున్సిపల్ కౌన్సిల్ యుద్ధ భూమిగా మారుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపడం ఖాయం. హరీష్ బాబు తీసుకున్న ఈ రివర్స్ గేర్ నిర్ణయం ఆయనకు రాజకీయంగా ప్లస్ అవుతుందా లేక కోనప్ప ఆరోపిస్తున్నట్లు ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుందా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా కాగజ్ నగర్ మున్సిపల్ రాజకీయం ఇప్పుడు కేవలం స్థానిక అంశం కాదు.
ఇది రాష్ట్ర వ్యాప్త చర్చాంశం. ఒక పార్టీ ఎమ్మెల్యే మరో పార్టీకి ఓటేయటం, ఒక పార్టీ కౌన్సిలర్ ప్రత్యర్థి పార్టీ మద్దతుతో పదవి చేపట్టడం వంటి పరిణామాలు ప్రజాస్వామ్యంలో కొత్త చర్చకు దారితీశాయి. కోర్టు తీర్పు వెలువడే వరకు ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది. పరస్పర ఆరోపణలు, దొంగ ఓట్ల వివాదాలు, వింత పొత్తుల మధ్య కాగజ్ నగర్ రాజకీయం ఇప్పుడు హైకోర్టు మెట్లెక్కింది. హరీష్ బాబు వ్యూహం ఫలిస్తుందా, లేక కోనప్ప వేసిన చట్టపరమైన అడుగులు చిక్కులు తెచ్చిపెడతాయా? కాగజ్ నగర్ మున్సిపాలిటీలో ఈ కిచిడీ పాలన ఎంతకాలం సాగుతుందో చూడాలి.